హాయ్ గైస్. టుడే టాపిక్ వచ్చేసరికి చాలామంది యూట్యూబర్స్ అయితే యూట్యూబ్ వీడియోస్ ఫోన్‌లో షూట్ చేస్తూ ఉంటారు. అలా ఫోన్‌లో షూట్ చేయడం వల్ల వీడియో క్వాలిటీ అయితే బెటర్‌గా రావచ్చు. బట్ ఆడియో క్వాలిటీ విషయానికొస్తే అదంత వర్క్ కాదు. ఇంకా కొంతమంది యూట్యూబర్స్ అయితే వైర్ మైక్స్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. ఆ వైర్ మైక్స్‌ని యూజ్ చేయడం వల్ల మనం ఔట్‌డోర్స్‌కి వెళ్లి వీడియో షూట్ చేయాలన్నా, లేదా వేరే ట్రావెల్ చేస్తూ వీడియో షూట్ చేయాలన్నా, లేదా వాకింగ్ చేస్తూ వీడియో షూట్ చేయాలన్నా, లేదా మంచి మంచి లొకేషన్స్‌కెళ్ళి వీడియో షూట్ చేయాలన్నా, అక్కడ జరిగే కొన్ని నేచర్ చూపించాలన్నా మనకి చాలా ఇబ్బందవుతుంది. మన బడ్జెట్‌లో వైర్‌లెస్ మైక్స్ దొరుకుతాయా? యెస్, దొరుకుతాయి. మళ్ళా అలాగే చూసుకుంటే మనం వైర్‌లెస్ మైక్స్ అయితే చాలా ఉన్నాయి. అందులో నుంచి నేనొకటి తీసుకున్నాను. దాన్ని అన్బాక్సింగ్ చేసి రివ్యూ చూద్దాం. లెట్ ఇదే ఫ్రెండ్స్ K8 వైర్‌లెస్ మైక్. దీన్ని మనం వైఫైతో కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే లైవ్ షూట్ వీడియోస్ అని ఇచ్చారు. తర్వాత ఇంటర్వ్యూస్, తర్వాత వ్లాగ్ వీడియోస్ షూట్ అని ఇచ్చారు. దీన్ని మనం అన్బాక్సింగ్ చేసేద్దాం ఇప్పుడు. అన్బాక్సింగ్ చేస్తే దీంట్లో మనకి ఒక మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఒక రిసీవర్. ఇది ఓటీజీ కేబుల్. ఐఫోన్ ఓటీజీ కేబుల్ అన్నమాట ఇది. అలాగే మనకు చార్జ్ చేసుకోవడానికి టైప్ సి కేబుల్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఈ మైక్ వచ్చేసరికి అండర్ 1000 రూపీస్‌లోనే ఉంటుంది. ఇది చాలా తక్కువ ప్రైస్‌లోనే వస్తది. దీని సౌండ్ క్వాలిటీ కూడా చెక్ చేద్దాం మనం. ఒకసారి సౌండ్ క్వాలిటీ చెక్ చేద్దాం. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగొస్తుంది ఫ్రెండ్స్. నేను రివ్యూ చేద్దామని తీసుకున్నాను. ఈ మైక్ అయితే చాలా బాగుంది. దీని రేంజ్ వచ్చేసరికి 20 మీటర్స్. ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. వాయిస్ క్లారిటీ గాని, అలాగే మనం రేంజ్ గాని చాలా బాగుందిది. చూడ్డానికి కూడా చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ప్లాస్టిక్‌తో రావడం జరుగుతుంది. ఈ మైక్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మన బడ్జెట్‌లోనే వస్తుంది. దీని ప్రైస్ ఎంత అనుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి 1000 రూపీస్‌లోనే ఉంటుంది. ఇది చాలా తక్కువ ప్రైస్‌లోనే వస్తది. బయోలో లింక్ పెడతాను. చూసుకోండి ఒకసారి. ఇదైతే నేను సజెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.